ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. గత పాలకులు 10 సంవత్సరాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఒక్క బస్సు కొనుగోలు చేయలేదన్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో పొన్నం ప్రభాకర్ ను కలిశారు పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఆర్టీసీ సంఘాల నేతలు. పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఘ జనరల్ సెక్రటరీ ఎర్ర స్వామి కుమార్, ఎస్టీఎంయూ జనరల్ సెక్రటరీ హరికృష్ణ. ఇసుక ఆర్టీసీ సమ్మెపై పొన్నం ప్రభాకర్ కామెంట్లపై మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు తీర్చాలంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం ఇటు లేబర్ కమిషన్కి సమ్మెకు దిగుతున్నట్లు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వము ఆర్టీసీ సమస్యలపై స్పందించి ఇటు సీఎం స్వయంగా ఆర్టీసీ సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు కలవడం జరిగింది. అయితే బంజారాహిల్స్ క్వార్టర్స్లో ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు పలు సంఘాలు వచ్చి ఒక్కొక్క సంఘంగా వచ్చి కలుస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ ఈ నెల 7న సమ్మెకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ముందస్తుగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఆర్టీసీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు పలుసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పెండింగ్ బకాయిలు కావచ్చు, అట్లాగే CCS డబ్బులు కావచ్చు, దాంతోపాటు ఆర్టీసీలో దాదాపు 16,000 ఖాళీలను భర్తీ చేయాలంటూ కూడా ప్రధానంగా ఇటు కార్మికుల నుంచి వినిపిస్తోంది. అయితే దాదాపు 40,000 మంది వరకు కూడా ఇటు ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే కొత్త బస్సుల కొనుగోలు, ఇటు ఖాళీల భర్తీ, దాంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ గత ప్రభుత్వం చేసిన హామీలను కాంగ్రెస్ గవర్నమెంట్ తీర్చాలంటూ కూడా పలుసార్లు ఇటు ప్రభుత్వానికి వినతి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ చర్చలో దీనిపైన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పొన్నం ప్రభాకర్ అయితే ఇటు కార్మిక సంఘాలకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సమస్యలు తీరుస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె పిలుపునిస్తే ఆర్టీసీ సంస్థకు ఇటు నష్టమే కలుగుతుంది తప్ప సమ్మెకు వెళ్ళడం పట్ల కొంత ఆలోచించాలని కూడా గతంలో ఇటు ఆర్టీసీ కార్మికులకు సూచన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కూడా కార్మిక సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు పలు సంఘాలు అయితే ఇటు మంత్రిని కలిసి చర్చలకు స్వాగతిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్మిక సంఘాల నుంచి వస్తున్న వినతులు కావచ్చు, విజ్ఞప్తులని సీఎం రేవంత్ రెడ్డి తోటి ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఇటు ఆర్టీసీలో కొత్తగా తీసుకొస్తున్న మహాలక్ష్మి స్కీమ్ వల్ల కూడా కొంత ఆర్టీసీ కార్మికులపైన పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాలి. అట్లాగే కండక్టర్, డ్రైవర్లకు సంబంధించిన డ్యూటీలు డబల్ డ్యూటీలు వేస్తున్నారు. దాంతోపాటు పెండింగ్ బకాయిలకు సంబంధించి కావచ్చు, 2021 PRC లాంటి ప్రధాన సమస్యలను తీర్చాలంటూ కూడా ప్రభుత్వం ముందు ఆర్టీసీ కార్మికులు ఉంచడం జరిగింది. దీనిపైన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తామంటూ కూడా ఇటు పొన్నం ప్రభాకర్ మంత్రి ఆర్టీసీ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం సీఎంతో ప్రధానంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపైన చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా సమ్మకు వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఆగిపోతాయి. దాంతోపాటు ప్రయాణికులకు ఇబ్బందులు అవుతుంది. దాంతోపాటు ఇటు సంస్థ కూడా నష్టం చేకూరే అవకాశం ఉండడంతో సమ్మెకు వెళ్ళొద్దంటూ కూడా ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా కొత్తగా 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను, దాంతోపాటు CCS డబ్బులను కూడా ఇప్పటి వరకు 1000 కోట్లు అందించినట్లు కూడా గుర్తు చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్క సమస్యను ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా గాడిన పడుతుంది కాబట్టి ఆర్టీసీ సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కార్మికుల సమస్యలను ఖచ్చితంగా తీరుస్తామంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కొన్ని సంఘాలు, ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్న జేఏసీ సంఘాలు కొన్ని సాయంత్రం వరకు మళ్ళీ కూడా మంత్రిని కలిసే అవకాశం ఉంది. ఉదయం BMS, దాంతోపాటు కొన్ని కార్మిక సంఘాలు కలిసి చర్చించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటు ఆర్టీసీ కార్మికులు చెప్తున్నది ఒకటే, గత ప్రభుత్వము పెండింగ్లో ఉంచిన బిల్స్ కావచ్చు, CCS బకాయిలు, అట్లాగే PRC వంటి
ప్రధాన సమస్యలను తీర్చాలి, పని భారాన్ని కూడా తగ్గించాలి, కొత్త నియామకాలు చేపట్టాలి, దాదాపు 16,000 ఖాళీలను భర్తీ చేయాలి, దాంతోపాటు కారుణ్య నియామకాలను కూడా చేపట్టాలంటూ కార్మికులు కోరుతున్నారు. దీనిపైన అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. త్వరలోనే దీనిపైన ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం ముందు ఆర్టీసీ సంస్థలో నెలకొన్న సమస్యలపైన చర్చించే అవకాశం తెలుస్తోంది.